వాట్ అబౌట్ అంటే ఇప్పుడు బయట చూసిన వాళ్ళు కూడా చిన్నమ్మాయి అని ఫీల్ అవుతున్నారు కదా. చిట్టి ఆ పేరు కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు. నెక్స్ట్ సినిమా కనుక ఒకవేళ దీన్ని డామినేట్ చేస్తే పేరు మారుతుంది, లేదంటే చిట్టి పిల్ల చిట్టి తల్లి ఉండిపోతాయి కొన్ని రోజులు. వాట్ అబౌట్ ఇలా బయట మిమ్మల్ని ఎవరన్నా తక్కువ ఏజ్ అని అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పర్వాలేదు, కొంచెం హ్యాపీనే కదా. ఏజ్ తగ్గితే హ్యాపీయేనా? అలా అంటే కొంతమందికి నేను అడల్ట్ లా కనిపించాలి, పెద్దలా కనిపించాలి, నాకుంది అది ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్. నేను చిన్నప్పటి నుంచి చిన్నోళ్ళ కనిపించేవాడిని. సో స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నా జూనియర్స్కి ఐ మీన్ నా ప్యారలల్స్ అందరూ సీనియర్స్లో కనిపించేవారు. నాకు ఆ ఇన్సెక్యూర్ అది ఉంది, ఆ ఫీలింగ్. మీకు ఏం అలా అనిపించదా? అలా ఏం అనిపించదు, అంటే ఐఎమ్ యూస్ టు ఇట్ అనమాట. మా చెల్లెల్ని అక్క అనుకునేవాళ్ళు, ఓకే, నన్ను చెల్లి అనుకునేవాళ్ళు. ఓకే. కమింగ్ టు అంటే మీ ఫ్యామిలీ ఎలాగో మీ చెల్లి అని కొంచెం రివీల్ చేశారు కదా, ఎవరెవరు సిబ్లింగ్స్? అన్నయ్య, నేను, చెల్లి. ఎవరు మీకు బాగా ఐ మీన్ మీ లైఫ్లో క్రిటిక్ ఎవరు? చెప్పేది జడ్జ్ చేసి చెప్పేది యాక్టింగ్ గురించి కానీ ఏదైనా పని చేసినప్పుడు? ఇద్దరు, అన్నయ్య చెల్లి ఇద్దరు. చెల్లి ఏంటంటే అరే నువ్వు అక్కడ కంటిన్యూటీ మిస్ అవుతుంది, చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలని చెప్తుంది. అన్నయ్య ఏంటంటే నువ్వు ఇంకా బెటర్ చేయాలి, ఇక్కడ ఇంకా కెపాసిటీ ఉంది కదా, నువ్వు ఇంకా చెయ్యొచ్చు, బెటర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. నీ కంటిన్యూటీ మిస్ అవుతుంది. అవును. మీరేంటి మీ సమాధానం ఏంటి దానికి? అలాంటి ఎవరైనా చెప్పారనుకో మీ సమాధానం ఎలా ఉంటుంది? మూసుకో నేనే ఇక్కడ హీరోయిన్. అలా ఏం లేదు, ఇద్దరు చెప్పిన మాట వింటాను నేను. మీ ఇద్దరిలో ఐ మీన్ ఒకరు టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది, ఇంకొకరికి వేరే రిలేషన్ ఉంటుంది, లైక్ స్కూబీడూకి వాడికి ఉన్న రిలేషన్. మీకు ఎలాంటి రిలేషన్ ఇద్దరితో? టామ్ అండ్ జెర్రీ అనే చెప్పాలి, మొత్తం ముగ్గురు టామ్ అండ్ జెర్రీ. సో అండ్ కమింగ్ టు మామ్ డాడ్, మీ వాళ్ళిద్దరిలో ఇప్పుడు వాళ్ళిద్దరిలో నాకు తెలిసి మీ మామ్ మీతో పాటు వస్తూ ఉంటారు సెట్స్కి. ఎప్పుడైనా ఒకవేళ మీ మామ్ నేను బిజీ ఉన్నాను వెళ్ళిపో అంటే ఏం చేస్తారు? అస్సలు నా వల్ల కాదు. డే 1 నుంచి కూడా తను నాతో పాటు పక్కన ఉండాల్సిందే. కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి చెప్తూ స్టిల్ ఇంట్రోవర్టేనా? 2 సినిమాలు షూటింగ్ అయిపోయింది మీది. అవును. అంటే ఫస్ట్ సినిమాకి ఎలా ఉండేవారు, ఇప్పుడు 2 సినిమాల తర్వాత ఎలా ఉంటాయి? మీరు నెక్స్ట్ డైరెక్టర్ గారిని అడగాలి. సో మీ డైరెక్టర్ గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఆయన మిమ్మల్ని బాగా ఎక్కువ ప్యాంపర్ చేసినట్టున్నారు, మీ పేరెంట్స్ కంటే ఎక్కువ. అలా ఏం లేదు, ఎక్కువ పుట్ట చిట్టి కదా, పుట్ట చిట్టి తల్లి అని పిలుస్తున్నారు. అవును, ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు అందరూ కూడా సెట్ లో. అందరూ అంటే కొన్ని సినిమాల్లో ఏంటంటే లైక్ అర్జున్ రెడ్డి వచ్చింది. అర్జున్ రెడ్డి అప్పుడు BTS వీడియోస్ రిలీజ్ చేస్తే బిహైండ్ ద సెట్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ రిలీజ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు కదా, విజయ్ దేవరకొండ గారిని అండ్ శాలిని పాండేని వాళ్ళిద్దరిని ఒక ఇంట్లో పెట్టేసి లాక్ చేస్తారంట, ఒక 2 BHK 3 BHK. ముందు మీరిద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ తర్వాత మీ మధ్య ఆ భయం ఉండదు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వచ్చినప్పుడు అని చెప్పి. ఎవరికైనా స్టార్టింగ్ ఉంటుంది కొంచెం, మీరు పైగా ఇంట్రోవర్ట్ అంటున్నారు, కొంతమందికి జెండర్ బయాస్డ్ ఆ భయం ఉంటుంది, వేరే జెండర్ ఆపోజిట్ జెండర్ వస్తే కొంచెం ఎక్కువ భయపడుతూ ఉంటారు. సో మీకేమన్నా ఇనిషియల్ డేస్లో అలాంటిది ఏమన్నా స్ట్రగుల్ అయ్యిందా? మీ డైరెక్టర్ గారు ఏమన్నా ఐ మీన్ ఫోర్స్ చేశారా మిమ్మల్ని కొంచెం ఫ్రెండ్స్ అవ్వండి, ముందు ఫ్రెండ్స్ అవ్వండి అని చెప్పి? లేదు, ఫోర్స్ ఏం చేయలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఏంటంటే ఎక్కువ విడివిడిగానే ఉండేవి, అలా ఏం ఫోర్స్ చేయలేదు. మేము ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు, ఎప్పుడు సీరియస్గా షూటింగ్ అదే ఉన్నింది, ఎక్కువ డైలాగ్స్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, అదే ఉంది, ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు. బట్ ఎలా ఐస్ బ్రేకర్ అంటారు కదా, ఎలా బ్రేక్ చేశారు ఇప్పుడు ఫ్రెండ్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి? ఐ మీన్ మేబీ అంటే డైలాగ్స్ వల్ల. ఇప్పుడు నాకు తెలిసి సాంగ్ షూట్ అయిన తర్వాత మేము ఎక్కువ మాట్లాడుకుంటాం, మొత్తం షూటింగ్ అంతా అయిపోయి సాంగ్ షూట్ అయినప్పుడు, సాంగ్ షూట్ నుంచి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎక్కువ అంటే అది కూడా హాయ్ అలా. మీ 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 ఉద్దేశంలో ఒకవేళ పర్సనల్ రిలేషన్ అనేది సినిమాకి హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నారు? బికాజ్ మీరు ఒకవేళ మీరు ఇంకొక హీరో రేపు పొద్దున ఒక సినిమా యాక్ట్ చేసినప్పుడు మీరు ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అనుకోండి బయట, అప్పుడు మంచి అవుట్పుట్ వస్తుందా? లేదు ఇద్దరు స్ట్రేంజర్స్ అయినా కూడా మంచి అవుట్పుట్ వస్తుందా? స్ట్రేంజర్స్ అయినా మంచి అవుట్పుట్ వస్తుందా? ఓకే, ఇప్పుడు తిను నాకు స్ట్రేంజరే కదా, సేమ్ అలానే. అంటే మీకు ఏమన్నా మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, బికాజ్ ఎమోషనల్ సీన్స్, హెవీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫన్ ఓరియంటెడ్ ఏంటంటే అప్పటికప్పుడు చెప్పేసి ఇప్పుడు మీరు ఇలా కళ్ళు అనడం, ఇలా అనడం, ఇవన్నీ ఎగ్జైట్ అవ్వడం, అవన్నీ ఫటాఫట్ చేస్తారు, మళ్ళీ కట్ ఉంటుంది. బట్ ఎమోషన్ని క్యారీ చేసే సీన్స్ ఉంటాయి, హెవీ ఎమోషనల్ సీన్స్, ఏడవడం కానీ. సో అలాంటి వాటికి ఏంటంటే ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు ఏదైనా ఫాలో అవుతారా మెథడ్ యాక్టింగ్ కానీ? అలా అంటే నేను ఏమి యాక్టింగ్ కోర్స్ ఏం నేర్చుకోలేదు కాబట్టి నాకు క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అర్థం చేసుకుంటాను, క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి యాక్టింగ్ చేస్తాను. మా డైరెక్టర్ గారు వాళ్ళు చెప్పింది. అంటే ఎమోషనల్ అన్నారు కదా, యాక్చువల్లీ ఒక సీన్లో ఏమైందంటే
చెప్తున్నారు సార్ మైక్ తీసుకొని ఇలా చెయ్యి చిట్టి తల కొట్టుకో ఇలా చెయ్యి అంటే నాకు అది ఏమీ వినిపించలేదు. ఆ క్యారెక్టరైజేషన్ మునిగిపోయి నేను ఏదో చేశాను సార్ కట్ చెప్పేశారు చాలా బాగా వచ్చింది నువ్వు నన్ను వినిపించుకోలేదని కూడా చెప్పారు. యా సో ఇది వన్ ఆఫ్ ద బ్లూపర్ కానీ అదే అన్స్క్రిప్టెడ్ మూమెంట్ అనమాట. అవును. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే స్క్రిప్ట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవడం కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మూమెంట్ బట్టి కొంచెం ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. మీరు ఏమైనా ఇంప్రూవైజ్ చేశారా ఎప్పుడైనా? మీకు ఆ స్కోప్ దొరికిందా లేకపోతే? లేదు అంటే ఇంప్రూవైజ్ చేసే అంత స్కోప్ ఏం రాలేదు నాకు. ఇప్పుడు చెప్పినట్టు అంటే సార్ చెప్తున్నారు కానీ నాకు వినిపివ్వలేదు. అలా కొన్ని ఉన్నాయి ఎమోషనల్ సీన్స్లో అలాగా. ఓకే. అండ్ మోర్ ఓవర్ సార్ ఏమైనా ఇంప్రూవైజ్ చేశారా? స్క్రిప్ట్ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ తీసారా? అప్పటికప్పుడు సెట్లో కొత్త డైలాగులు చెప్పడం? సెట్లో అప్పుడప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు డైలాగ్స్ కానివ్వండి. మీ ఉద్దేశం ఏంటి అలాంటి టైంలో? ఆల్రెడీ స్క్రిప్ట్ పేపర్ ఒకటి ఇచ్చారు, ముందు రోజు ఇచ్చారు అనుకోండి ఫర్ సపోజ్, నైట్ అంతా మీరు చూసుకుని ఇలా చేయాలి అనుకుంటారు కదా, పొద్దున్న వచ్చిన తర్వాత సీన్ మార్చేసి ఎలా చేద్దాం అంటే నాకు స్క్రిప్ట్ పేపర్ ముందు ఇవ్వలేదు. ఓకే. సెట్లో చూసి చెప్పేసేదాన్ని, పక్కన కూర్చోబెట్టుకొని ఇది చిట్టిని డైలాగ్ ఇలా చెప్పాలి, మాడ్యులేషన్ ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఓకే. సో అన్ష్కి ఒక కో యాక్టర్ కింద మీరు అంటే ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తారు? మనోడి స్ట్రెంగ్స్ వీక్నెస్ అండ్ మోర్ ఓవర్ ఆన్ స్కేల్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10/10 ఇస్తాను. మీకు స్టార్ కాబట్టి ఇంకా 10/10 అంతే. ఏమన్నా స్ట్రెంగ్స్ వీక్నెస్లు ఇలాంటివి ఏమైనా చెప్తారా? మనోడు స్ట్రాంగ్ ఏరియాలు కొన్ని ఉంటాయి, అది మీకు పక్కనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి అర్థమవుతుంది యాక్ట్ చేస్తున్నప్పుడు, అరే మనోడు ఇందులో స్ట్రాంగ్ అంటే ఎమోషనల్ సీన్ లేదంటే ఫన్ చేయడం. ఎమోషనల్ సీన్స్ లో కొంచెం స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఓకే. వాట్ అబౌట్ తింగర్ సీన్లు ఉంటాయి కదా కొన్ని స్టార్టింగ్ అంతా మనోడు తింగరోడ్లా కొంచెం ఉంటుంది కదా, ఇన్నోసెంట్, బాగా ఇన్నోసెంట్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్? ఏమో మీరు నెగిటివ్ చెప్పకూడదు ఫస్ట్. సో ఇప్పుడు ట్రోల్స్ గురించి వద్దాం. ఆన్లైన్ క్లాసులు అన్నప్పుడు స్టార్టింగ్ బాధపడ్డారు, ఏసీ పెట్టించారా, ఈ రెండు కదా ఎక్కువ బాధ పెట్టినాయి. ఏసీ పెట్టించారు, నాన్నగారు ఏసీ పెట్టించారా ఒకటి, ఆన్లైన్ క్లాసులు ఎలా ఉన్నాయి ఇలాంటివి బాధ పెట్టినాయి. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్ దాటేశారు, ఇప్పుడు మీరు ఒక మెచ్యూర్డ్ ఆన్సర్స్ ఇవ్వగలరు, అవసరమైతే కౌంటర్ కూడా ఇవ్వగలరు. మీరు ఏ ఆన్సర్లు ఇస్తారు? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏమ్మా ఏసీ పెట్టించారా నాన్నగారు అని అడిగారు అనుకోండి, ఒక ఆన్సర్. ఆన్లైన్ క్లాసులు ఎలా నడుస్తున్నాయని అడిగారు అనుకోండి, వీళ్ళిద్దరికి 2 ఆన్సర్లు ఏమిస్తారు? ఇప్పుడు కష్టం. ఇప్పుడు కష్టం అంటే మీరు ఎవరైనా ఎలా కౌంటర్ వేసినప్పుడు ఏమంటారు? ఇంటికి వెళ్ళి రాసుకుని వస్తా అని చెప్తారండి, వెంటనే తర్వాత రిగ్రెట్ అవుతాను, అప్పుడు నేను ఎందుకు అలా చెప్పలేకపోయాను అని. మరి అందుకే అప్పుడు చెప్పాలి, మీరు వెంటనే స్పాంటేనియస్ గా వేసేయాలి. నవ్వుతానండి నేను కౌంటర్ అవి కూడా. ఇది మహేష్ బాబు గారు నవ్వా? మీకు అర్థమైంది, అది మేము తెలుసు కదా, ఏదన్నా ఒక నవ్వుతారు అదా? అలా అనుకోవచ్చు మీరు, రాకేష్ మాస్టర్ చెప్పినట్టు. యా ఓకే. సో మీ